వెల్కమ్ టు అవర్ ఛానల్. తండ్రులు సంపాదన మోజులో పడి తల్లులు కిట్టి పార్టీలకు అలవాటు పడి పిల్లల్ని ఎలా ధ్వంసం చేస్తున్నారో నిన్న విజయవాడలో జరిగిన గొడవే ఉదాహరణ. బొల్లా ఓం, లింగమనేని రోహిత్, మహేంద్ర జీపులతో గుద్దుకున్న పరిస్థితి. సమాజం ఎట్టిపోతా ఉంది, తల్లిదండ్రుల పెంపకం ఎలా తయారైందో ఉదాహరణే వాళ్ళిద్దరి ఆకృత్యాలు. కొట్టుకోవడమే కాకుండా జీపులతో గుద్దించుకోవడమే కాకుండా డ్రగ్స్కి అలవాటు పడిన ఓం బొల్లాని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఓం బొల్లా వెనక్కి కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జోగి రమేష్ హస్తం ఉందని మేనలుడు బంధువు అని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రం ఏ రకంగా విధ్వంసం అయిందో బొల్లా ఓం ఉదంతమే ఉదాహరణ. అక్రమంగా దోచుకొని పిల్లల్ని గాలికి వదిలేసి సమాజాన్ని ఎలా అచేతన స్థితిలో ఉంచుతున్నారో, ఎలా ధ్వంసం చేస్తున్నారో ఈ సంఘటన ఉదాహరిస్తూ ఉంది. బొల్లా ఓం, లింగమనేని రోహిత్ ఘటన మీద విశ్లేషించడానికి మనతో కూడా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలత గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీలత గారు. నమస్తే. ఇందాక చెప్పుకున్నట్టు తండ్రులేమో సంపాదన, తల్లులు కిట్టి పార్టీలు, పిల్లలు డ్రగ్స్ తీసుకుని రోడ్డు మీద పడి కొట్టుకోవటం, జీపులతో గుద్దించుకోవటం. నిన్న సినిమా షూటింగ్ లాగా తలపించింది విజయవాడ రోడ్డు, హై టెన్షన్ రోడ్లో. ఆ సంఘటనని, పిల్లల పెంపకాన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? మొన్న భారత న్యాయమూర్తి పరాన్న జీవులతోనూ బొద్దింకలతోనూ పోల్చారు. దానికి కొంతమంది వెర్రోళ్ళలాగా మారి ఒక బొద్దింకని గుర్తుగా పెట్టుకొని కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి పార్టీ పెట్టారు. ఇట్లాంటి వాళ్ళ గురించే కదా ఆయన చెప్పింది. ఇట్లాంటి వాళ్ళనే కదా పరాన్న జీవులతోటి బొద్దింకలతోటి పోల్చింది. మరి అలానే ఉంది వాళ్ళ బిహేవియర్. ఎక్కడ కనీసం ఒకవేళ తల్లిదండ్రి మంచిగా వీళ్ళని తయారు చేద్దామని చెప్పి చూసినా కూడా అవ్వని పరిస్థితికి వాళ్ళు పోయారు. మాట వినటం లేదు, ఒక టైం సెన్స్ లేదు, ఎప్పుడు తింటారో తెలియదు, ఎప్పుడు పడుకుంటారో తెలియదు, ఎక్కడికి వెళుతున్నారో చెప్పరు. ఏదైనా తప్పు చేస్తే, క్వశ్చన్ చేస్తే కన్న తల్లిని సైతం కత్తులతోటి పొడిచి చంపిన పరిస్థితి మనం చూసాం మొన్న శ్రీకాకుళం జిల్లాలో. అంటే పొడిచి చంపారంటే ఆ పిల్లల్ని పెంచిన తీరు అట్లా ఉంది. చిన్నప్పుడే తోటకూర దొంగలించినప్పుడే కట్టడి చేస్తే జేబు దొంగతనాల దాకా రాదు ఏది. తల్లిని కూడా పొడిచే స్థాయికి ఆ పిల్లవాడు వచ్చాడంటే తల్లి పెంపకంలో లోపమే తప్ప ఆ పిల్లల లోపం ఏం లేదు అక్కడ. ఈ రోజునండి ప్రతి 100% మంది ఈ సొసైటీలో చూస్తుంటే ఒక రాష్ట్రం అని కాదు, ఒక పేరెంట్ అని కాదు, ఒక ఫ్యామిలీ అని కాదు, ఎక్కడ చూసినా పోలీసులు కూడా చివరికి చెప్తుంది ఏంటంటే తల్లిదండ్రులని హింస పెడుతున్నారు వీళ్ళు. ఎంత దారుణంగా అంటే వాళ్ళ చేతులు దాటిపోయి ఎక్కడా కూడా దొరకకుండా ఇవి జరుగుతున్నాయి. అంటే వాళ్ళ పెంపకం లోపమే అని అనలేము. కొన్నిసార్లు వ్యవస్థల్లో కూడా లోపాలుండి వీళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు. మీరు వ్యవస్థల మీద తోస్తున్నారు. చిన్నప్పుడు అన్నం పెట్టేటప్పుడు జాబిల్ని చూపించి కథలు చెప్తే తినిపిస్తే తింటాడు పిల్లాడు. అట్లా కాకుండా గిన్నెలో అన్నం పడేసి అడి ముందు ఫోన్ పడేస్తే ఆ ఫోన్కి అలవాటు పడిపోయే పిల్లలు ప్రపంచం అదే అయిపోతుంది. వాళ్ళకి భవిష్యత్తు కూడా అదే అయిపోతుంది. ఆ టిక్ టాక్లు చూస్తే ఇంకోటి చూస్తే ఎలా చంపాలని కూడా నేర్చుకుంటున్నారు వాళ్ళు. అక్కడ తల్లి లేదు, అమ్మ లేదు, అక్క లేదు, చెల్లి లేదు, తండ్రి లేదు. వాళ్ళు ఒక రకమైన ఉన్మాదంలోకి వెళ్ళిపోతున్నారు. అంటే అక్కడ తప్పు తల్లులదే, సమాజంతో, వ్యవస్థలతో కాదు. ఇప్పుడు తల్లి మంచిగా వాడిని వృద్ధిలో తెచ్చుకుందామని నేను చెప్తున్నానండి. మంచిగా వాళ్ళు పెంచుకుందాం అని చెప్పి చూసినా కూడా పెడద్రోవ పట్టే పిల్లలు ఉన్నారు. అంటే ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా వీళ్ళ గురించి మరి ఈ రోజున పరాన్న జీవులతోటి న్యాయస్థానం మళ్ళీ మీరు అదే వెళ్తున్నారు. పెడద్రోవలకు ఎందుకు పడతారు? పెంపకం తీరులో తప్పుండని పెడద్రోవ పడతారు. సహవాస దోషం కూడా ఉందండి ఈ రోజున. పిల్లలు చిన్నప్పటి నుంచి ఆ పిల్లాన్ని సరిగ్గా పెంచితే సహవాస దోషం ఎందుకు మారుతుంది? సహవాస దోషం కూడా ఏమి ఉండదు. ఖచ్చితంగా అండి సహవాస దోషం. ఇప్పుడు 10 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎవడో ఒక ఫ్రెండ్ అయ్యాడని చెప్పి వాడు మారడు. మీకు ఆ నైతిక విలువలో, కుటుంబ విలువలో మంచి చెడు చిన్నప్పటి నుంచి నేర్పిస్తే ఆ పిల్లవాడు పొరపాటు కూడా కడప దాటడు, అడుగు తప్పుటడుగు వేయడు. ఇప్పుడు సమాజంలో వాళ్ళ కొత్తగా ఒక జంట వచ్చిందంటే అత్త మామ రాకూడదు, మరిది ఉండకూడదు, తోడుకోళ్ళు ఉండకూడదు, వాళ్ళిద్దరే ఉండాలి. వాళ్ళు ఉండే పరిస్థితే కదా సమాజం అట్టాగా ఉంది కదా. భర్త ఉన్నాడంటే నీ భర్త ఎక్కడి నుంచి వచ్చాడు? అత్త మామ ఎక్కడి నుంచి వచ్చినా అమ్మాయికి అనవసరం, అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది అతనికి అనవసరం. వాళ్ళిద్దరే ఉండాలి. అట్టా తయారైంది కదా సమాజం. అలా ఉండబట్టే పిల్లలు ఈ రకంగా తయారవుతుంది. కుటుంబ విలువలు లేవు, మంచి చెడు లేదు, క్రమశిక్షణ లేదు, ఫ్యామిలీ రిలేషన్స్ అంటే ఏంటి తెలియదు. ఆఖరికి తల్లి అనేది కూడా తెలియకుండా పోతా ఉంది. అదే ఇప్పుడు ఎవరైతే ఈ ఓం బొల్లా అనే వ్యక్తి ఉన్నాడో, అదే విధంగా లింగమనేని రోహిత్ అనే వ్యక్తులు ఉన్నారో, వీళ్ళిద్దరు కూడా ఒకరేమో ఈ ఓం అనే అబ్బాయి BBA కంప్లీట్ చేశాడు. తండ్రి రియల్ ఎస్టేట్ లో చేస్తూ ఉంటే అతనికి సహాయం చేస్తూ ఉన్నాడు. మరి లింగమనేని రోహిత్ వాళ్ళకేదో ట్రావెల్స్ సంస్థలు ఉన్నాయని అంటున్నారు. మరి అతను కూడా BBA ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసి సెకండ్ ఇయర్కి వెళ్తున్నాడు. మరి వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్, ఒకరు సీనియర్ ఒకరు జూనియర్. మరి ఆ ఫ్రెండ్షిప్ ఎలా కుదిరిందో తెలియదు కానీ మొత్తానికి ఒక అమ్మాయి కోసం వీళ్ళిద్దరు కొట్లాట. ఇన్స్టాగ్రామ్లో పరిచయాలు, వాళ్ళ ద్వారా వీళ్ళు ఏ విధంగా తయారయ్యారు నిన్నే అనుకున్నాం. అంటే డ్రగ్స్ కోసం కొట్లాడని చెప్పలేక అమ్మాయి కోసం కొట్లాడని చెప్తున్నారా, లేకపోతే నిజంగానే అమ్మాయి కోసం? నిజంగానే అమ్మాయి అమ్మాయిని కూడా కనిపెట్టారా?
కనిపెట్టారు, కాకపోతే బయటికి చెప్పట్లేదు. ఇప్పుడేంటంటే వాళ్ళు ఇదంతా ఏదైతే ఈ తారు వెహికల్స్ తెచ్చుకొని వాటితోటి ఒకదాన్ని ఒకటి గట్టిగా బలంగా ఢీకొంటమే కాకుండా అది సరిపోదన్నట్లుగా రాడ్లు తీసుకొని 2 వాహనాలను ధ్వంసం చేయటం. ఆళ్ళు కొట్టుకోవాలా? వాళ్ళు కొట్టుకోలేదు, 2 వాహనాలను ధ్వంసం చేసుకోవటం. అక్కడ ఒక భీకర పరిస్థితి. అక్కడ ఉన్న నడిచే వాళ్ళు కానివ్వండి, మహిళలు కానివ్వండి, అందరూ కూడా భయభ్రాంతులకు లోనే. ఇక్కడ సినిమా షూటింగ్ మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం ఇట్లాంటి. అంటే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, మనం వాళ్ళు కొట్టుకోకుండా వాహనాలు ధ్వంసం చేసుకున్నారంటే అంటే జనాల్లో భయం కల్పించి వీళ్ళేదో ఫ్యూచర్లో పెద్ద రౌడీలాగా ఎస్టాబ్లిష్ చేసుకుంటానికి చేసే ప్రయత్నంలా కనపడుతుంది తప్ప ఇద్దరు కావాలని కొట్టుకున్నట్టు కనపడట్లా. కొట్టుకుంటే వాళ్ళు కొట్టుకుంటారుగా. మరి అంతే కదా, జీపులు ఎందుకు కొట్టుకుంటారు? అటువైపు యువకులు ఉన్నారు, ఒక దాంట్లో యువతి ఉంది వాళ్ళ వెహికల్స్ లో. మరి ఈ విధంగా జరిగిన తర్వాత పోలీసులు వచ్చిన తర్వాత వీళ్ళ వెహికల్స్ లో దొరికిన డ్రగ్స్ కానివ్వండి, ఆ స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ కానివ్వండి, ఆ దాంట్లో రోహిత్ అనే అబ్బాయి పారిపోయాడు, ఈ ఎవరైతే ఓం అనే వ్యక్తి దొరికాడు. మరి ఇతను టెస్ట్ చేస్తే బ్లడ్ టెస్ట్లు పంపించిన తర్వాత ఇతనికి డ్రగ్స్ ఇతను పాజిటివ్ వచ్చింది. అతను చెప్పింది ఏంటంటే ఈ కండలు పెంచుకోవడానికి జిమ్ బాడీ నేను చేసుకోవడానికి 6 ప్యాక్, మరి నేను స్టెరాయిడ్స్ తీసుకుంటున్నానని చెప్పాడు. మళ్ళీ ఇంకో టెస్ట్ పంపించిన తర్వాత ఇతను గంజాయి మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నాడని నిర్ధారణ అయింది. అంటే తీసుకుంటున్నాడా గంజాయి మాదక ద్రవ్యాల వ్యాపారాలు కూడా చేస్తున్నారు వీళ్ళు. అదే ఇప్పుడు డౌట్. ఇప్పుడు పోలీసులు కూడా చాలా జాగ్రత్తగా వీళ్ళ గురించి, వీళ్ళ ఫోన్ల మీద నిఘా పెట్టాలి, వీళ్ళు చేస్తున్న వ్యవహారాల మీద నిఘా పెట్టాలి, వీళ్ళు ఎటువైపు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరెవరితో లింకులు ఉన్నాయి, ఇవన్నీ బయటకు తీయాలి. ఎందుకంటే ఈ ఓం బల్లా అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన చదివే కళాశాలలో మరి ఇంకా చాలా ఆడంబరంగా ఈ ర్యాలీలు పెట్టడం కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కేక్ కటింగ్లు కానివ్వండి, ఆ కటౌట్లు కానివ్వండి, అవన్నీ పెట్టాడని, ఆ ఫోటోలు కూడా అతను ఇన్స్టాలో దొరికినాయని, ఈ జోగి రమేష్కి మరి మేన్ అల్లుడనో లేకపోతే సమీప బంధువనో వాళ్ళిద్దరూ చేతులు పట్టుకున్నట్లుగా ఫోటోలు. అంటే జోగి రమేష్ ఒక్కడే లేడు, వాళ్ళ భార్య ఉంది, మరి ఓం అనే అబ్బాయి ఉన్నాడు, అందరూ ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ 5-6 ఉన్నారు ఆ ఫోటోలో. ఈ అబ్బాయి తల్లిదండ్రులు అందరూ, వాళ్ళ ఎవరైతే జోగి రమేష్ భార్య, ఈ ఓం తల్లి కూడా ఇద్దరు చేతులు పట్టుకొని ఉన్నారు, మహిళలు ఇద్దరు. అంటే ఎంత దగ్గర రిలేషన్ అయితే అట్లా ఉన్నారు అనేది కూడా. అంటే 1 కాదు 2 కాదు, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అనగానే కేర్ ఆఫ్ అడ్రస్గా ఈ వ్యక్తులు ఎలా ఉంటున్నారు, వీళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది, ఈ డ్రగ్స్కి ఎడిట్ అయిపోయి గంజాయి మాదక ద్రవ్యాలు తీసుకుంటూ యువత ఎంత దారుణంగా బలైపోతున్నారు అనేది నిన్న హైటెన్షన్ రోడ్లో మరి వీళ్ళు చేసిన బీభత్సానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తుంది. అంటే బీబీఏ చదువుకొని బీబీఏ పూర్తి చేసుకున్న వ్యక్తులు చిన్నపిల్లలే కదా వాళ్ళిద్దరు, తారు బళ్ళు కొనుక్కొని ఆ రకంగా వెచ్చలుడిగా రోడ్డు మీద గొడవలు పడి కొట్టిన స్థాయికి వచ్చారంటే ఆ కుటుంబం ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేయబట్టి చేస్తున్నారా, లేదంటే మాదక ద్రవ్యాల వ్యాపారం చేసి సంపాదించుకుని దాంట్లో భాగంగా గొడవలు వచ్చి ఇట్లా కొట్టుకున్నారా? అదే ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేయాలి. మనం ఈ రోజున పోలీసులను కూడా అడుగుతుంది ఏంటంటే, మీరు ఈ రోజున నిజంగానే వాళ్ళు యువతి కోసమా లేకపోతే ఇంకేదైనానా ఇంత దారుణంగా మరి పేరెంట్స్ని పిలిచి వీళ్ళు వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చారా లేదా, వాళ్ళ ఇళ్లలో సోదాలు చేస్తే ఏమి దొరకలేదు అంటున్నారు. అది కూడా ప్రజలు ఈ రోజున నిజమా నమ్మాలా? ఇప్పుడు వాళ్ళ కారులో ఉన్నాయి, ఇంట్లో ఎందుకు ఉండవు, వాళ్ళ రూమ్లో కూడా ఉంటాయి కదా అనేది ఈ రోజున ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయి? డిగ్రీ పూర్తి చేసిన పిల్లలకి తారుబళ్ళు కొనిచ్చిన కుటుంబాలంటే వాళ్ళు చేసే వ్యాపారాలు ఏంటి, వాళ్ళ వెనకాల ఉన్న లొసుకులు ఏంటి, వాళ్ళు ఎట్లా సంపాదించారన్న కూడా ఎంక్వైరీ చేయాలి పోలీసు. ఖచ్చితంగా ఈ రోజున పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చామంటే కుదరదు కదండి. ఎందుకు ఇచ్చారు? ఆ వయసు వాళ్ళకి మీరు బళ్ళు ఎలా ఇస్తారు, కొనే స్తోమత ఏంటి, వీళ్ళు ఏ బిజినెస్లు చేస్తున్నారు అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఈ రోజుతో ఇది ముగిసేది కాదు. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి. వాళ్ళ తల్లిదండ్రుల గురించి కానివ్వండి, ఈ పిల్లల గురించి కానివ్వండి, వీళ్ళ ప్రవర్తన వెనక వీళ్ళ దగ్గర దొరికిన ఏదైతే మాదక ద్రవ్యాల మీద ఖచ్చితంగా నిఘా పెట్టాలి. పూర్తిగా ఈ రోజున కస్టడీలో తీసుకున్నాము, టెస్టులు చేసాము, రిపోర్ట్స్ పాజిటివ్ వచ్చిందంటే కాదు కదా, వాళ్ళు చేసే పనులు కూడా పాజిటివ్గా ఉండాలి. ఈ రోజున పోలీస్ వ్యవస్థ వాళ్ళు చేసే పనులు పాజిటివ్గా ఉండాలి, ఆ కుటుంబం కూడా పాజిటివ్గా ఉండాలి, సమాజం పట్ల వాళ్ళకి బాధ్యత కలిగి ఉండాలి. ఖచ్చితంగా ఈ రోజున ఫ్యామిలీలో ఇంపార్టెన్స్ ఏదైతే పిల్లల గురించి మీరు వెహికల్స్ కొని పెట్టేంత ఇదిగా వెళ్ళారంటే మరి వాళ్ళది కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరైతే ఈ కాక్రోచ్ జనతా పార్టీ పెట్టాడో నిన్న వాళ్ళ తల్లిదండ్రుల్ని మీడియా మాట్లాడింది, వాళ్ళు చాలా భయాందోళనలో ఉన్నారు, మా అబ్బాయి ఎక్కడ జైలు పాలవుతాడో, ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవటం, అతను రాజకీయాల్లోకి వెళ్ళటం కూడా మాకు ఇష్టం లేదని. ఎందుకంటే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీతో అతను ముందుకెళ్ళాడు. మరి ఇన్ని రకాలుగా అంటే యువత ఎటువైపు వెళ్తుంది, దాంట్లో అతను పెట్టిన చూసారు ఎలా ఉన్నాయో, పనికి మాలిన వాళ్ళు అయి ఉండాలంట, ఏ పని పాట లేనైన వాళ్ళు ఉండాలంట, రోజుకి 17 గంటలు వాడు ఫోన్లోనే గడిపేవాడు, దానికి సభ్యత్వానికి వాడు అర్హుడంట. అంటే ట్విట్టర్లోనో సోషల్ మీడియాలోనో ఆ రకంగా యువత ఉంది కాబట్టి దాన్ని ఉదహరిస్తే అతను అన్నాడేమో. మరి దానికి ఎందుకు పెట్టాడు? దాంట్లో ఉన్నాళ్ళు ఈ సభ్యత్వం కోరాలని. అంటే
అతని ఉద్దేశం ఏంటంటే సోషల్ మీడియాలో ఖాళీగా ఉన్నాళ్ళు ఈ రకంగా ఫోన్లు పట్టు కూర్చుంటున్నారు కాబట్టి వాళ్ళే నాకు సభ్యులు అవ్వాలని పెట్టుంటాడు. ఏం చేస్తాడండి దానివల్ల ఉపయోగం ఏంటి? ఎత్తిపోవడం అది నేరంగా కూడా పరిగణించలేం. వాస్తవంగా కూడా ఇవాళ సోషల్ మీడియాలో పరిస్థితి అట్టాగా ఉంది కదా. ఉంది, ఉద్యోగం ఫోన్లకే చేసేవాడు పరిమితమై లేడు, ఉన్నారు. అవును. తల్లిదండ్రుల మాట వినేవాడు లేడు. ఇప్పుడు వాళ్ళిద్దరు కొట్టుకున్నట్టే అక్కడ కూడా పెద్ద మాఫియా ముఠాలు ఉన్నాయి. ఒకప్పుడు ట్విట్టర్, సోషల్ మీడియా, ఫేస్బుక్ అంటే వాళ్ళ ఆలోచనలు పంచుకునేవాళ్ళు ఆ వేదికల ద్వారా. ఇవాళ బూతులు తిట్టడానికో ఇంకోటి దానికి వాడుకుంటున్నారు. అక్కడ ఉన్న హ్యాండిల్స్ అన్ని బూతులు తిడుతుంది తప్ప సమాజం కోసం పనికొచ్చే ఒక్క వ్యాఖ్య చేసిన సందర్భం ఎక్కడ కనబడుతుందా? అవును, అలానే ఉంది. ఇప్పుడు ఎటు చూసినా మీరు ఇన్స్టాగ్రామ్ చూడండి, దాంట్లో పరిచయాలు, ఫోన్ కాల్స్, అమ్మాయిలు అబ్బాయిలు విచ్చలవిడిగా ఎలా బయటికి వెళ్ళిపోతున్నారో కూడా మనం చూస్తున్నాం. కేవలం ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యాడు, అందుకనే అమ్మాయి ఎక్కడో ఫ్యామిలీని వదిలేసి వచ్చింది, ఎక్కడో దొరికారనేది కూడా మనం ఎన్నో సందర్భాల్లో పేపర్లో, టీవీలో చూస్తూ ఉంటున్నాం. కాబట్టి యువత ఎటువైపు వెళుతుంది మరి అనేది పేరెంట్స్ మీద బాధ్యత ఉంది. అదేవిధంగా వాళ్ళు మన పెంపకాన్ని వాళ్ళు ఇంకా క్వశ్చన్ చేసుకోవాలి. ప్రేమ పక్కన పెట్టి పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నాము, నిజంగా వీళ్ళని గారాబం చేస్తున్నామా, గౌరవంగా బ్రతికేటట్లు మనం తీర్చిదిద్దుతున్నాం అనే ఆలోచనతో ముందుకెళ్తే ఇదిగో నిన్న హై టెన్షన్ రోడ్లు ఏదైతే టెన్షన్గా ఉందో అలాంటివి అంటే వాళ్ళు మదం ఎక్కి మతి తప్పి అని చెప్పి పేపర్లో హెడ్లైన్ చూస్తాం మనం దీని గురించి. అంటే ఎంత దారుణంగా వాళ్ళు బిహేవ్ చేశారనేది అది వింటూ ఉంటే, చూస్తూ ఉంటే ఇలా కూడా ఉందా సొసైటీలో, ఇలా కూడా తయారయ్యారా, మరి పేరెంట్స్ మరి దీనికి ఏంటి రెస్పాన్సిబిలిటీ, ఏం చెప్తారు సంజాయిషి, ఏం చెప్పుకోగలుగుతారు అనేది, మరి దాన్ని గొప్పగా ఫీల్ అవుతారా అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. హై టెన్షన్ రోడ్లో టెన్షన్ అయినా, ఫేస్బుక్లో విచ్చలవిడితనం అయినా, సోషల్ మీడియాలో దుర్మార్గంగా వ్యవహరిస్తున్న తీరైనా, కాక్రోచ్ పార్టీలైనా, ఒక దుర్మార్గుడు జగన్ రెడ్డి అనేవాడు పార్టీ పెట్టిన తర్వాత ఇంత విశృంఖలత పెరిగిపోయింది సమాజంలో. సోషల్ మీడియాలో కూడా అదే పెరిగిపోయింది. ఎప్పుడైతే పీకేని తన సలహాదారుగా పెట్టుకున్నాడో దేశం అంతా వ్యాపించింది అది. ముందు సమాజం, ప్రజలు, దేశం ప్రశ్నిస్తే కేసులు పెడితే, జగన్మోహన్ రెడ్డి అనేవాడి మీద కేసులు పెడితే ఇలాంటివన్నీ తగ్గుతాయి అని చెప్పి నా భావన. మీరేమనుకుంటున్నారు? అంటే అతని మీద కేసులు పెట్టడం ఒక్కటే దీనికి ఇదంటారా? అంటే వీళ్ళు మరి ఎవరైతే దాంట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు వాళ్ళ మీద కూడా పెట్టాలి. సమాజం అతని వైపు వేలెత్తి చూపిస్తే అతను ఇచ్చే పేటీఎం కూలీ కోసం ఈ పనులు చేయటం మానేస్తాం. ఖచ్చితంగా ఫస్ట్ అదే అందరూ కోరుకునేది కూడా. ఈ రోజున మీరే కాదు, నేనే కాదు, చాలా మంది దీంట్లో ఉన్నారు. ఎందుకంటే ప్రతిసారి చూస్తున్నాం మనం 2019 నుంచి 24 మధ్య ఏం జరిగింది అనేది. ఆ రోజున ఎవరు క్వశ్చన్ చేయలేదా? చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఇప్పటికి కూడా ఇన్ని సంవత్సరాలు బెయిల్ మీద ఉన్న వ్యక్తి, ఇన్ని నెలలు జైల్లో ఉన్న వ్యక్తి, ఇప్పటికీ తల్లిని చెల్లిని బయటికి గెంటేసి, బాబాయిని గొడ్డలి వేటుకు బలి చేసి, ఇంకా ఎంతోమంది ప్రాణాలు అన్యాయంగా తీసి, అక్రమంగా మరి కల్తీ మద్యాన్ని పారించి, ఎంతోమంది మహిళల తాళిబట్లు తెంచి కూడా ఇంత ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా ఎదుటి వాళ్ళని వేలెత్తి చూపిస్తున్నాడు కదా. మరి ఖచ్చితంగా కేసులు నమోదవ్వాలి. నిన్న చూసాం. అందుకు ఒక ఉదాహరణ ప్రొఫెసర్ నాగేశ్వరరావు సంఘటన. ఎందుకంటే ఆయన మీద కేసులు పెట్టగానే నేను తప్పు చేశానని చెప్పి బయటకు వచ్చి నేను ఏదైతే వ్యాఖ్యలు చేశానో వాటిని ఉపసంహరించుకుంటున్నాను అన్నారు. మరి అదే మార్పు ఖచ్చితంగా సమాజంలో రావాలి, ప్రజల్లో చైతన్యం రావాలి. ఖచ్చితంగా ఎవరైతే ఈ రోజున పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ బయటకు వచ్చి మా అంతటా వాళ్ళు లేరు అని మాట్లాడుతున్నారో వాళ్ళ మీద కేసులు నమోదైతేనే వాళ్ళు దారిలోకి వచ్చి, అంటే మేమే గొప్పవాళ్ళం అనుకుంటున్నారు, మాకు మించిన వాళ్ళు లేరు అనుకుంటున్నారు. చట్టాలు వాళ్ళకి ఆ వెసులుబాటు కల్పిస్తా ఉన్నాయి. చట్టాలు కఠినంగా ఉంటే, శిక్షలు కఠినంగా ఉంటే రెండోసారి ఇంకోటి చేయడం భయపడతారు. నిన్నే మనం విన్నాం, ఏదో గాడిదని పొగిడితే నాకంటే గొప్పది లేదు అనుకుండిద్ది అన్నట్లుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. కాబట్టి నీకంటే గొప్పది గుర్రం ఉంది. చట్టంలో ఉన్న లొసుకులే వాళ్ళు పెట్టకపోవడం కూడా కారణం అవుతుంది. అంతే కదా మరి. అదే మొన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అన్నట్లు 75% ఎవరైతే ఈ నేరము శిక్ష అనేది ఉంటుందో అప్పుడే వీళ్ళు ఆ తప్పు అనేది చేయడానికి భయపడతారు. ఆ శిక్ష లేనప్పుడు ఇలానే విచ్చలవిడితనంగా ఉంటారు. లింగంనేని రోహిత్, ఓం బొల్ల ఇద్దరి విషయంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, వాళ్ళు ఆ స్థాయికి చేరారంటే ఆ కుటుంబ నేపథ్యం ఏంటి, వాళ్ళ వ్యాపారాలు ఏంటి, వాళ్ళ ఆర్థిక సంబంధాలు ఏంటి, ఆ పిల్లలు అలా పాడైపోవడానికి గల కారణాలు ఏంటి, పిల్లలను శిక్షిస్తూనే ఆ తండ్రుల సంపాదన మీద కూడా కన్నేసి వ్యవస్థలు కఠినంగా వ్యవహరించాలంటూ విశ్లేషించిన శ్రీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే.